మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. శాశ్వతమైన దేవుని కృపలో మీరు క్షేమంగా మరియు భద్రంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఏమి నేర్చుకుంటున్నారో దానిని మీరు మీ వ్యక్తిగత జీవితంలో కూడా అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాము. నేటి ఈ పాఠంలో ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడానికి ముందు దూతగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను తల నరికివేయబడడాన్ని గూర్చి, యేసు 5,000 మందికి భోజనం పెట్టిన దానిని గూర్చి, మరియు ఆయన నీటిపై నడుస్తూ శిష్యుల వద్దకు వెళ్ళిన విషయాలను గూర్చి చర్చిస్తాం. ఇక ఆ విషయాల ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించబోతున్నాడో శ్రద్ధగా విందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. మత్తయి సువార్తలో యేసును రాజుగా తిరస్కరించడం మరియు మతాధికారులతో ఆయనకున్న సంఘర్షణ కొనసాగుతుంది. సంఘటనలు ఒక సంక్షోభం వైపు పయనిస్తున్నాయని ఈ అధ్యాయము వెల్లడిస్తుంది. హేరోదు తన ప్రమాణాన్ని నెరవేర్చాలనే నెపంతో బాప్తిస్మమిచ్చు యోహాను చంపబడ్డాడు. ఇది వెలుగు మరియు నీతి పట్ల బహిరంగ విరోధ చర్యగా ఉంటూ చివరికి యేసుపై దుష్ట హస్తాలను మోపే విధంగా నడిపించింది. హేరోదు యొక్క దుష్ట హస్తాన్ని బలవంతం చేయకూడదనే ఉద్దేశంతోనే యేసు అక్కడ నుండి వెనుదిరిగాడు. ఎందుకంటే యేసు యొక్క సమయము ఇంకా రాలేదు. ప్రియులారా, ఇందులో పేర్కొనబడిన 5,000 మందికి ఆహారం పెట్టడం అనేది నిస్సందేహంగా యేసు చేసిన అద్భుతాల్లో అత్యంత ముఖ్యమైనది. సువార్త రచయితలందరూ కూడా నమోదు చేసిన ఏకైక అద్భుతం ఇదే. ఇక మత్తయి సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనిద్దాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచియున్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఇది మీకు మూఢనమ్మకంగా అనిపిస్తే మీరు సరిగ్గానే ఆలోచించారనే చెప్పవచ్చు. అవును, ఇది మూఢనమ్మకమే, కానీ ఇది బైబిల్ యొక్క మూఢనమ్మకం కాదు. యేసు లేదా ఆయన అపోస్తులుల మూఢనమ్మకం కూడా కాదు. ఇది క్రైస్తవ్యపు మూఢనమ్మకం కూడా కాదు. ఇది హేరోదు యొక్క మూఢనమ్మకం మరియు ఆ రోజుల్లోని ఇతర అజ్ఞానుల యొక్క మూఢనమ్మకం. ఈరోజు ఎంతమంది ప్రజలు మూఢనమ్మకాలతో రాశులను, జ్యోతిష్య శాస్త్రాలను అనుసరిస్తున్నారో గమనించండి. ఇది మన ఆధునిక సంస్కృతిలో భారీ ప్రభావాన్ని చూపుతున్నాయి. మానవ జాతి ప్రాథమికంగా మూఢనమ్మకాలు కలిగి ఉంది. నా ప్రియ స్నేహితుడా, ఒక సత్యం ఏమిటంటే, మీరు దేవుని వాక్యము నుండి దూరమైన క్షణములోనే మీరు మూఢనమ్మకస్తులుగా మారతారు. తాము నాస్తికులమని చెప్పుకునేవారు కూడా వక్రబోధలు మరియు వాదములు మరియు మతాల వైపు మల్లుతున్నారు. తెలివైన వ్యక్తులు కూడా వాటిలో చిక్కుకోవడం మనల్ని ఎంతో ఆశ్చర్యపరిచే అంశం. ఇక సింహాసనం మీద హేరోదు రాజు ఎటువంటి వాడంటే, ఖచ్చితంగా మనము తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబము మొత్తము పరమ దుర్మార్గుల సమూహం. వారి దుష్టత్వము అత్యంత ఘోరమైన, చీకటిమయమైన స్వభావం కలిగింది. వారు మొదటి శతాబ్దపు మాఫియా అని చెప్పవచ్చు. ఇక ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన హేరోదు కూడా ఇందుకు ఏమాత్రము మినహాయింపు కాదు. ప్రియులారా, ఈ అధ్యాయంలోని మొదటి కొన్ని వచనాలు అప్పటికే జరిగిన సంఘటనలను తెలియజేస్తున్నాయి. హేరోదు యేసు బోధన గురించి విన్నప్పుడు అతడు వెంటనే భయముతో, మూఢనమ్మకంతో నిండిపోయాడు. హేరోదు బాప్తిస్మమిచ్చు యోహానును చంపించాడు మరియు అతడు యోహానును ప్రభువైన యేసుతో ముడిపెట్టాడు. యోహాను మృతుల్లో నుండి తిరిగి లేచాడని హేరోదు గట్టిగా నమ్మాడు మరియు యోహానును పూర్తిగా నిర్మూలించాలని కోరుకున్నందున అతని భయము ఉన్మాదంగా మారింది. హేరోదు త్రాగుబోతు, దుర్మార్గుడు, నీచమైనవాడు, బలహీనుడు మరియు అతడు ఒక గొప్ప హంతకుడు. అతడు అప్పటికే క్రీస్తుకు ముందుగా వచ్చిన యోహానును హత్య చేశాడు మరియు ప్రభువైన యేసును హత్య చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, బాప్తిస్మమిచ్చు యోహాను మరణానికి దారితీసిన
పరిస్థితులను వివరించే ఒక గత స్మృతిలో భాగంగా ఈ కింది వచనాలు ఉంటున్నాయి. 3-4 వచనాలను మనం గమనిద్దాం. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. హేరోదు యోహానును చెరసాలలో వేయించి ఉండెను అని చెప్పడం గమనించండి. ఇది గత చర్య. హేరోదియ నిమిత్తము యోహానును చెరసాలలో వేశాడు. హేరోదు ఇతరులచే ఎలా ప్రభావితమయ్యాడో గమనించండి. ఇక్కడ అది హేరోదియ వలన, తరువాత అది ఇతరుల వలన జరుగుతుంది. అతడు ఒక రాజకీయ నాయకునిలాగా ప్రేరేపించబడ్డాడు. అతడు చేసిన ప్రతి పని ఇతరుల ఆమోదాన్ని పొందడానికే చేశాడు. బాప్టిస్మమిచ్చు యోహాను హేరోదు యొక్క అనైతికతకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడాడు. యోహాను రాజకీయాల్లో ఆరితేరిన నాయకుడు కాదు. ఇక 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు ఇతన్ని చంపగోరెను, కానీ జన సమూహము ఇతన్ని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను. ఇక్కడ మనము హేరోదు జన సమూహమునకు భయపడ్డాడని చూస్తాం. ఇక 6వ వచనాన్ని గమనిద్దాం. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను. హేరోదు ఒక కాముకుడైన కోరికలు గల వృద్ధుడు. ఆ సమయంలో తన సహోదరుని భార్యతో సహజీవనం చేస్తున్నాడు. అందుకుగాను బాప్టిస్మమిచ్చు యోహాను అతన్ని ఖండించాడు. ఇక 7వ వచనాన్ని గమనిద్దాం. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. ఆమె ఏదైనా భౌతిక వస్తువును ఖచ్చితంగా తనకు సాధ్యమైనది ఏదైనా అడుగుతుందని హేరోదు అనుకున్నాడని నేను ఊహిస్తున్నాను. ఇక 8వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్టిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగాను. తల్లి అయిన హేరోదియా హేరోదు పేరుకు తగినట్లుగానే ప్రవర్తించింది. హేరోదు తనను ఖండించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే క్రూరమైన కోరికతో ప్రేరేపించబడి చేసిన ఆమె అభ్యర్థన అనాగరికతమైనది, వికృతమైనది కూడా. ఇక 9వ వచనాన్ని మనం గమనిద్దాం. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయనాజ్ఞాపించి. ఒక మనిషి ఆ విధంగా ప్రేరేపించబడడాన్ని ఊహించండి. తన చుట్టూ ఉన్న అతిథులు తాను ప్రమాణం చేసి దానిని నిలబెట్టుకోలేదని తన గురించి ఏమనుకుంటారో అని హేరోదు భయపడ్డాడు. ఇక 10-11 వచనాలను మనం గమనిద్దాం. బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. ఆ రోజు జరిగిన దారుణ, విషాదకరమైన, నీచమైన వృత్తాంతము అప్పటి సమాజము ఎలాంటిదో వెల్లడిస్తుంది. బాప్టిస్మమిచ్చు యోహాను శిరచ్ఛేదనం చేసి అతని తలను ఒక పల్లెంలో పెట్టి నాట్యకారినికి ఇచ్చారు. మానవ స్వభావము పెద్దగా మారలేదు. కామము, హత్యలు నేటి సమకాలీన సమాజంలో భాగమైపోయాయి. ఇక 12వ వచనాన్ని మనం గమనిద్దాం. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. ప్రియులారా, యోహాను శిష్యులు అతని శరీరాన్ని తీసుకుని సున్నితత్వముగా ప్రేమతో అతన్ని పాతిపెట్టారు. హేరోదు భయము ఉన్మాదంగా మారి అతడు ఏదైనా తొందరపాటు చర్యకు పాల్పడతాడని ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆయన అక్కడ నుండి వెనుదిరిగాడు. ప్రభువైన యేసుకు ఆ వ్యక్తి గురించి తెలుసు మరియు తన గడియ ఇంకా రానందున ఆయన ఒక సంఘటనను నివారించాలని అనుకున్నాడు. ఇక 13వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ప్రియులారా, ప్రభువు గలిలయ సముద్రం మీదుగా పడవలో వెళ్ళాడు. కానీ పట్టణములలో నుండి కాలినడకన ఆయనను వెంబడించిన జన సమూహములు ఆయనను వెళ్ళనివ్వాలనుకోలేదు. కాబట్టి వారు గలిలయ ఒడ్డున చుట్టూ నడిచి అవతలి వైపున ఆయనను కలుసుకున్నారు.
ఇది ఆయన జనసమూహంలో ఎంత ప్రాచుర్యం పొందాడో వెల్లడిస్తుంది. ఇక మనము 14వ వచనాన్ని గమనిద్దాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ప్రియులారా, వారు తమ రోగులను ఆయన వద్దకు తీసుకువచ్చారని మళ్ళీ ఇక్కడ గమనించండి. ఆయన ఆ రోజు అక్షరాల వేలాది మందిని స్వస్థపరిచాడు. ఆయన చేసిన దానిని నేటి మన కాలంలోని స్వస్థపరిచే వారితో పోల్చడము ఒక దైవదూషణ అవుతుంది. అది ఆయనపై మచ్చ వేస్తుంది. ఎందుకంటే ఆయన చేసింది నిష్కలంకమైనది మరియు అందరికీ సుస్పష్టమైనది. ఇక మనము 15వ వచనాన్ని గమనిద్దాం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. ఇక్కడ శిష్యులు యేసుకు ఏమి చేయాలో సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. వారి సలహా ఆ ప్రజలను గ్రామాలకు పంపివేయడమై ఉన్నది. ఇక 16వ వచనాన్ని గమనిద్దాం. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా 5,000 మందికి ఆహారం పెట్టడము 4 సువార్తల్లోనూ రికార్డు చేయబడిన ఏకైక అద్భుత కార్యం. ఆ కారణం ఒక్కటే దీనిని ఒక ముఖ్యమైన అద్భుతంగా చేస్తుంది. శిష్యులు తమను తాము ఒక డైరెక్టర్లుగా భావించుకొని ప్రభువైన యేసుకు ఏమి చేయాలో చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆయన వారితో, ఇక్కడున్న ప్రజలు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని చెప్పాడు. ఇది ఒక అసాధ్యమైన ఆజ్ఞ. ఇక 17వ వచనాన్ని గమనిద్దాం. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. కేవలము 5 రొట్టెలు మరియు 2 చేపలు మాత్రమే ఉండడము నేటి సంఘ దుర్భర స్థితికి ఉదాహరణ. ప్రస్తుతము ప్రజలు మనము జన సమూహములను పంపివేయాలి, వారి అవసరాలను చూసుకోవడానికి సహజమైన మార్గాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. మనము భావోద్వేగ సహాయం కోసము వారిని మానసిక వైద్యుని వద్దకు మరియు భౌతిక ఉపశమనం కోసము ప్రభుత్వం వద్దకు పంపుతాం. మనము ప్రజలకు ఆత్మీయ ఆహారాన్ని అందించాలి. అది 5 రొట్టెలు మరియు 2 చేపలు మాత్రమే కావచ్చు. కానీ ఇక్కడ లోపించిన విషయము ప్రభువైన యేసు యొక్క శక్తి. మనకు ఆ శక్తి మాత్రమే ఉంటే మనము జన సమూహాలను పంపివేయవలసిన అవసరం లేదు. నేటి పరిష్కారాలు ప్రభుత్వంలో లేదా మానవ ఊహల్లో కాదని దేవునిలోనే ఉన్నాయని గ్రహించకపోవడం వలన మనము విఫలమవుతున్నాము. సంఘము శక్తి లేనిదిగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఇక 18వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకాయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి. ప్రియులారా, నాకు ఈ ప్రతిస్పందన చాలా ఇష్టం. ఆయన ప్రభువు, ఆయన మనతో మీ వద్ద ఉన్న దానిని నా వద్దకు తీసుకొని రండి అని చెప్తాడు. ఆయన దృష్టిలో లెక్క ఉండేది మన వద్ద ఉన్నది కాదు, వాస్తవానికి మన వద్ద లేనిది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మన వద్ద ఉన్న దానిని విడుదల చేయడానికి మనము సిద్ధంగా ఉన్నామా? మరియు దానిని వినియోగించడంలో మనలను నిర్దేశించేవాడు ఆయనే అని అంగీకరిస్తున్నామా? ప్రియులారా, ఈ చిన్న పిల్లవాడి వద్ద 5 పెద్ద పెద్ద రొట్టెలు ఉన్నాయనే ఆలోచనలోకి రాకండి. అవి వాస్తవానికి నిజంగా చిన్న రొట్టెలు. 5,000కు పైగా ఆకలిగొన్న ప్రజలు అక్కడ ఉంటున్నారు మరియు వారి వద్ద 5 చిన్న రొట్టెలు మాత్రమే ఉంటున్నాయి. ఈ చిన్న పిల్లవాడు వాటిని తీసుకొని వచ్చాడు. అవి బహుశా అతని భోజనం. అతనే వాటన్నిటిని తినవచ్చు. యేసు 5 రొట్టెలు మరియు 2 చిన్న చేపలను వాటిని నా యొద్దకు తెండని చెప్పాడు. ఇక 19వ వచనాన్ని మనం గమనిద్దాం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి. మనలో చాలామంది దాటివేసే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయానికి మీ దృష్టిని తీసుకొని వస్తున్నాను. మార్కు వృత్తాంతంలో ఆయన వారిని 100లు మరియు 50లుగా వరుసలుగా లేదా బృందాలుగా కూర్చుండబెట్టాడని మనకు చెప్పబడింది. ఈ ప్రజలు
రంగురంగుల వస్త్రాలు ధరించారు. మరియు అక్కడ పచ్చని గడ్డి మీద వారు బహుశా గ్రామాల వారీగా కూర్చోబెట్టబడ్డారు. ప్రతి గ్రామానికి దాని స్వంత విలక్షణమైన రంగుల దుస్తులు ఉంటున్నాయి. అది ఒక ఉత్తేజకరమైన దృశ్యంగా ఉండాలి. ప్రభువు వారిని క్రమంగా కూర్చోబెట్టాడు. ప్రభువు విషయాలను క్రమంగా చేశాడు. ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. ప్రభువైన యేసుకు తానేమి చేయాలో చెప్పడంలో తమకు తామే డైరెక్టర్లుగా నియమించుకున్న ఈ వ్యక్తులు ఇప్పుడు తమను తాము సేవకులుగా జన సమూహముకు సేవ చేస్తూ ఉన్నారు. మరియు నేటి రోజుల్లో అపోస్తులు, శిష్యులు, పరిచారకులు, సువార్థికులు మరియు క్రైస్తవులందరికీ ఇదే నిర్దిష్టమైన పరిచర్యగా ఉండాలి. మనము జన సమూహముకు ఆహారం పెట్టాలి. మన సంఘాల్లో చాలామంది ప్రజలు ఎలా చేయాలో చెప్పాలనుకుంటారు, కానీ దానిని చేయడానికి సిద్ధపడేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఒక బోధకుడు నాతో ఇలా అన్నాడు, మా చర్చిలో మాకు అందరూ నాయకులే ఉన్నారు, పని చేసేవారు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ దేనికైనా అధ్యక్షునిగా, ఒక కమిటీ చైర్మన్గా లేదా నాయకత్వంలో మరొక స్థానంలో ఉండాలని అనుకుంటారు. నిజంగా సంఘానికి కావాల్సింది జీవాహారాన్ని పంచిపెట్టే పనివారు. మరియు ఆ ఆహారము దేవుని వాక్యమే. అది మన పని. విశ్వాసులందరూ దానిని బయటకు పంచిపెట్టే పనివారుగా ఉండాలి. ఇక 20వ వచనాన్ని మనం గమనిద్దాం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ప్రియులారా, ఇక్కడ మిగిలిన ముక్కలను ఎత్తడం అంటే ఒక వ్యక్తి రొట్టెను కొరికి దాని క్రింద పెట్టడము మరియు సగం తిన్న రొట్టె ముక్కగా వదిలేసిన చెత్త అనుకోవచ్చు. దీని భావం ఏమిటంటే ఇక్కడ తాకబడనటువంటి 12 గంపల రొట్టె మరియు చేపలు ఉంటున్నాయి. సూపర్ మార్కెట్ల మధ్య నివసించే మనము నిన్న రాత్రి ప్రపంచ జనాభాలో చాలామంది ఆకలితో పడుకున్నారనే వాస్తవాన్ని అర్థం చేసుకోవడం కష్టమే. ఆ రోజుల్లో చాలామంది ప్రజలకు సంపూర్ణమైన భోజనం ఎలా ఉంటుందో తెలియదు. కానీ 12 గంపల మిగిలిపోయిన ఆహారము ప్రతి ఒక్కరూ కడుపు నిండా తిన్నారని సూచిస్తుంది. ఇక 21వ వచనాన్ని మనం గమనిద్దాం. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. 5,000 మంది పురుషులు ఉన్నారు. ఇది స్త్రీలు మరియు పిల్లలను కలిపి లెక్కించలేదు. ప్రతి పురుషునికి ఒక స్త్రీ మరియు ఒక బిడ్డను జోడించడం చాలా ఎక్కువ అవుతుందా? ప్రభువు ఆ రోజు 5,000 మంది కంటే ఎక్కువగా, అనగా దాదాపు 15,000 మందికి ఆహారం పెట్టాడు. ఈ జన సమూహములు భుజించిన వెంటనే యేసు తన శిష్యులను గలిలయ సముద్రానికి అవతలి వైపుకు పంపాడు. ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఇక 22వ వచనాన్ని మనం గమనిద్దాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసెను. ప్రియులారా, ఇక్కడ వెంటనే అనేది త్వరితంగా మరియు వేగవంతమైన కదలికను సూచిస్తుంది. మత్తయి సువార్తలో 5,000 మందికి ఆహారం పెట్టే అద్భుతం యొక్క ముగింపులో ఒక విచిత్రమైన మినహాయింపు ఉంది. ఆయన ఎంత త్వరగా జన సమూహములను సాగనంపాడో మరియు తన శిష్యులను పడవలో సముద్రం మీదుగా పంపడంలో ఎంత తొందరగా ఉన్నాడో మత్తయి దానికి ఇక్కడ వివరణ ఇవ్వలేదు. యోహాను తన సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలో ఇలా తెలియజేస్తున్నాడు. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొన పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. యేసు పరిచర్యలో ఆయన రాజరికానికి సంబంధించిన కోణాన్ని మత్తయి ప్రధానంగా వివరిస్తున్నాడన్న వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే యేసును రాజుగా చేయడానికి జరిగిన ఈ ప్రయత్నాన్ని ఆయన విస్మరించడం మొదట్లో వింతగా అనిపించవచ్చు. తాను రాజునని యేసు చేసిన ప్రకటనలోని విశిష్ట స్వభావానికి ఇది మరొక నిదర్శనం. ఆయన హక్కు మరియు అధికార రీత్యనే రాజు. ఏ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారాను ఆయన రాజుగా మారడు. ప్రజల చిత్తం ద్వారా ఆయన రాజుగా ఎన్నుకొనబడలేదు. ఆయన దేవుని చిత్తం ద్వారా రాజుగా ఉంటున్నాడు. అంతిమంగా ఆయన బల ప్రయోగం ద్వారా ఒకరోజు రాజుగా ఆవిర్భవిస్తాడు. ఈ విషయాన్ని కీర్తనల గ్రంథము
2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక మనము 23-24 వచనాలను గమనిద్దాం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణె దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ప్రభువు కొండల్లో ప్రార్థన స్థలంలో ఉన్నాడు. శిష్యులు గలిలయ సముద్రంపై తుఫానులో మరియు చీకటిలో ఉన్నారు. వారు ప్రమాద స్థలంలో ఉన్నారు. ఇది నేటి మన స్థితికి చక్కటి వర్ణన అని చెప్పవచ్చు. మన ప్రభువు తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. మనము నేడు ఇక్కడ క్రింద ప్రమాద స్థలములో తుఫానుచే కొట్టబడుతున్న సముద్రంపై ఉన్నాం. నేను ఇక్కడ 25వ వచనాన్ని ఇష్టపడుతుంటున్నాను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ప్రియులారా, 4వ జామున అనగా తెల్లవారు జామున 3 గంటల నుండి పగటి వెలుతురు వరకు ఉన్నటువంటి సమయం. ప్రభువు తన శిష్యుల వద్దకు వెళుతూ సముద్రంపై నడిచిన సమయం ఇదే. మరియు ఆయన సంఘము ఎత్తబడే సమయంలో మన కోసం వచ్చేది ఆ జామునే అని నేను భావిస్తున్నాను. క్రీస్తు సంఘానికి ప్రకాశవంతమైన వేకువ చుక్క మరియు ఆయన సంఘాన్ని ఈ లోకము నుండి బయటకు తీసుకుని వెళ్తాడు. ఆయన రాకడ యొక్క తేదీ మనకు తెలియదు. తమకు సమయం తెలుసని నమ్మేలా చేసే వ్యక్తులు ఉంటున్నారు, కానీ వారికి అది ఏమాత్రము తెలియదు. అయినప్పటికీ మనము రాత్రి యొక్క 4వ జామున ఉన్నామని నేను నమ్ముతున్నాను. ఇక మనము 26వ వచనాన్ని గమనిద్దాం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. మన ప్రభువు అక్కడ కొండపై ఉన్నాడు. మార్కు సువార్తలో చెప్పబడినట్లుగా ఆయన శిష్యులు తుఫానులో ప్రయాసపడుతూ తెడ్లు వేయడం చూస్తున్నాడు. అప్పుడు ఆయన 4వ జామున వారి దగ్గరికి వస్తున్నాడు. వారు ఆయనను చూసినప్పుడు భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు అని చెప్పాడు. మీలో ఎవరైనా ఇలా అనవచ్చు, వారు కూడా మూఢనమ్మకాలు కలిగి ఉన్నారు కదా. అవును, వారిలో కొంత మూఢనమ్మకం అనేది ఉండి ఉండవచ్చు. కానీ ఒక వ్యక్తి నీటిపై నడుచుకుంటూ మీ వద్దకు వస్తే మీరు ఏమని అనుకుంటారు? దయ్యమని అంటారు. ఇక్కడ శిష్యుల యొక్క పరిస్థితి కూడా అదే. వారు ఇంతకుముందు ఎప్పుడు ఒక భూతాన్ని చూడలేదు, కానీ వారు ఇప్పుడు ఒక దాన్ని చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇక 27వ వచనాన్ని గమనిద్దాం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, వెంటనే యేసు అంటే ఆయన తక్షణమే వారికి తాను ఒక భూతం కాదని భరోసా ఇచ్చాడు. ఇక 28వ వచనాన్ని గమనిద్దాం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. పేతురు ఖచ్చితంగా దీనికోసము విమర్శించబడ్డాడు. అతడు నీటిపై నడవడానికి అడగకూడదని వారు అని ఉంటారు. నేను ఈ వ్యక్తిని చాలా ఇష్టపడతాను. విలియం కేరీ అనే భక్తుడు ఇలా అన్నాడు, దేవుని నుండి గొప్ప కార్యాలను ఆశించండి మరియు దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెట్టండి. ఖచ్చితంగా ఇక్కడ పేతురు అలాగే చేశాడు. మనలో చాలామంది దేవుని నుండి చాలా చిన్న విషయాలతోనే సంతృప్తి చెందుతారని నేను భయపడుతున్నాను. అలా అడిగినందుకు యేసు పేతురును గద్దించలేదని మనం గమనించాలి. 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ పేతురు నీటిపై నడవడంలో విఫలమయ్యాడని ప్రజలు చెప్పడాన్ని మనం వింటుంటాం. కానీ నా బైబిల్లో ఆ విధంగా లేదు. పేతురు యేసు వద్దకు వెళ్ళడానికి నీటిపై నడిచాడు అని నా బైబిల్ చెబుతుంది. ఇది వైఫల్యం కాదు. పేతురు దేవుని వద్ద ఒక గొప్ప విషయాన్ని అడిగాడు. తర్వాతి రోజుల్లో దేవుడు అతన్ని అలాంటి అద్భుతమైన సాధనంగా ఉపయోగించుకోవడంలో పెంతెకొస్తు దినమున ప్రసంగించడానికి అతడు ఎన్నుకొనబడడంలో ఆశ్చర్యం లేదు. ఇక 30వ వచనాన్ని మనం గమనిద్దాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. పేతురు నీటిపై నడుస్తున్నప్పుడు ప్రభువైన యేసు నుండి తన కనుదృష్టి మార్చుకున్నాడు. అతడు మునగడం ప్రారంభించినప్పుడు అతడు బైబిల్లోనే అతి చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా, నన్ను రక్షింపుము. ఒకవేళ సీమోను పేతురు గనక ఈ ప్రార్థనను మనలో కొంతమంది బోధకులు ప్రార్థించినట్లుగా, దేవా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞుడా,
సర్వవ్యాపకుడా ప్రభువా అని ప్రార్థించి ఉంటే పేతురు తన ప్రార్థన ముగించేలోపు 29 అడుగుల నీటిలో మునిగిపోయేవాడు. పేతురు నేరుగా విషయానికి వచ్చాడు. మీరు మరియు నేను ప్రభు సన్నిధిలో ఆ విధంగానే ప్రార్థించాలి. ఇక 31వ వచనాన్ని మనం గమనిద్దాం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురు సమస్య ఏమిటంటే అతడు యేసు మీద నుండి తన కనుదృష్టిని మార్చి ఎగిసి పడుతున్న అలల వైపు చూశాడు. మీరు మరియు నేను నేడు ఒక అలలు ఎగిసి పడుతున్న ప్రపంచంలో ఉంటున్నాం. కానీ ఈ సమయము మన గురిని ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉంచుకోవాల్సిన సమయం. ఇక 32, 33 వచనాలను గమనిద్దాం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. మన ప్రభువు ఈ అద్భుతాన్ని తన వారు విశ్వాసంలోకి రావాలని వారి కోసం చేశాడు. తన కనుదృష్టిని యేసు మీద నుండి తీసివేసిన సీమోను పేతురు కూడా నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని చెప్పడానికి సాహసించి, వాస్తవానికి నీటిపై నడిచినటువంటి పేతురుకు ఈ సంఘటన అతని విశ్వాసాన్ని స్థిరపరిచి ఉండాలి. కానీ అతని విశ్వాసము విఫలమైంది. ఇక్కడ నేను పేతురును విమర్శించాలని అనుకోవడం లేదు, ఎందుకంటే అది నా సమస్య కూడా. నేను చాలాసార్లు విశ్వాసంతో ముందుకు వెళ్ళి తర్వాత ఆయన మీద నుండి నా దృష్టి తప్పిపోయింది. మన నేటి కాలంలో ఇది మనకు సంభవించిన ఒక విషాదం. అయితే శిష్యులు ఆయనను ఆరాధించేలా మరియు ఆయన దేవుని కుమారుడని తెలుసుకునేలా ఈ కార్యాలు జరిగాయి. ఇక మత్తయి సువార్త 14వ అధ్యాయము 34 నుండి 36 వచనాలను గమనిద్దాం. వారందరికీ వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టూ పట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ప్రియులారా, తుఫాను తర్వాత ఆయన ప్రజల అవసరాలకు పరిచర్య చేయడం కొనసాగించాడు. కొన్ని స్వస్థతల యొక్క వివరణాత్మక రికార్డు మాత్రమే ఇక్కడ మనకుంది. కానీ వేలాది మంది ప్రభు చేత పూర్తిగా స్వస్థత చెందారు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తును నీ జీవితంలో ప్రభువుగా రక్షకునిగా అంగీకరించావా? అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. రాత్రి 4వ జాము అంటే ఏ సమయమును సూచిస్తుంది? 1 రాత్రి 12 గంటల సమయం, 2 సాయంత్రం 6 గంటల సమయం, 3 తెల్లవారుజామున 3 గంటల సమయం. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉందని ఆశిస్తున్నాము. మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే స్క్రీన్పై ఉన్న ఫోన్ నంబర్కు కాల్ చేయడానికి సంకోచించకండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాము. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాము. ఈ కార్యక్రమాలను మీ బంధువులకు, స్నేహితులకు పరిచయం చేస్తారు కదూ. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.